చపాతీ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆలు కుర్మా కదా, కానీ ఈసారి కొత్తగా పాత స్టైల్లో అమ్మమ్మల కాలం నాటి ఆలు కుర్మా చూసేద్దామా. దీనికోసం ముందుగా ఆయిల్ వేసుకుని ఆయిల్లో పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడిగా కట్ చేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అదే తాలింపులో ముందుగానే ఉడకపెట్టుకున్న బంగాళదుంపల్ని మెత్తగా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. మీకు బంగాళదుంపలు వద్దు అనుకుంటే డైరెక్ట్ గా ఉల్లిపాయలో పసుపు, సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని డైరెక్ట్ గా వాటర్ వేసుకోవచ్చు. లేదు ఇలా బంగాళదుంపల్లో అయినా వేసుకోవచ్చు. బంగాళదుంపలు బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు, సాల్ట్ వేసుకొని సరిపడంత నీళ్లు వేసుకొని కొంచెం తెరులుతున్నప్పుడు ముందుగానే 2 స్పూన్ల శనగపిండిని నీళ్ళల్లో ఉండలు కట్టకుండా కలుపుకొని నీళ్లు తెరులుతున్నప్పుడు ఇట్లా వేసుకొని బాగా చిక్కపడేదాకా కలుపుకొని ఉంచుకోవాలి. శనగపిండిలోని పచ్చిదనం అంతా పోయి దగ్గర పడేంత వరకు ఉంచుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో ఈజీ టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ విత్ ఆలూతో వితౌట్ ఆలూతో చూసేశారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.